గాలిలో వెతికిని అతని ఊపిరి పిలుపే మధురకే దూరమే మనసెరుకని మాయ తడిసిన కన్నుల ప్రేమే హలో హలో, వెళ్తున్నా? వెళ్తా, ఇప్పుడే పూజ అయింది, కాసేపు ఆగి వెళ్తా. ఏంట్రా మ్యాటర్? కలుద్దామన్నావు, చెప్పు. అదే డబ్బులు అడిగా కదా మావా. రేయ్, డబ్బులు మాత్రం అడగద్దన్నా కదా. అదేంట్రా అలా అంటావు? భుజానికి బ్యాగ్ తగిలించుకొని బండి మీద ప్రతి వీధి దొరుకుతూ మార్కెటింగ్ చేసేవాడికి తెలుస్తుందిరా డబ్బు సంపాదించడం ఎంత కష్టం అని. అలాంటిది నువ్వు గిటార్ పట్టుకొని మైక్ ముందు పాట పాడడానికి 5 లక్షలు అడుగుతున్నావు. ఏంట్రా? రే మావా, ట్యూన్ చాలా బాగా వచ్చిందిరా. సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నమ్మరా. అవును మరి, నువ్వు పెద్ద ఏఆర్ రెహమాన్, నువ్వు సాంగ్ చేయని దేశం అంతా డాన్స్ చేస్తుంది. పోరా రే. ప్లీజ్ మావా, కొంచెం సపోర్ట్ చేయరా. అయినా ఎప్పుడు సక్సెస్ అవుతావో తెలియని ఒక పని కోసం జీవితాంతం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలేసి తిరుగుతున్నావు చూడు. ఎలారా నేను నమ్మేది? ప్లీజ్ మావా. ఇప్పుడు నీకు నేను సపోర్ట్ చేశాను అనుకో, తర్వాత నేను ఇంకోటి సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లక్షలు కావాలంట, చెట్ల కాసిన అనుకున్నాడేమో. ఏమైంది దీనికి? శాస్త్రి గారు నీ గురించి చెప్పారు, నీ వాయిస్ చాలా బాగుంటుందని. ఏదైనా పాట పాడతావా? యదునందన యతనిండున మురళీగానం ప్రతిశ్వాసన ప్రతిధ్యాసన గీతాసారం కనులలో నిత్యం నీ నందుని రూపం మనసుకే సొంతం ఆనందుడు సర్వం. వండర్ఫుల్ సితారా, నీ గురించి శాస్త్రి గారు చెప్తా ఉంటే నేనేమో అనుకున్నాను. నీ వాయిస్ చాలా యూనిక్గా ఉంది. థ్యాంక్ యూ సార్. చూడు సితారా, ఏదున్నా డైరెక్ట్గా అడిగేస్తాను. ఈ మూవీలో సాంగ్ పాడే ఆపర్చునిటీ నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు? కంగారు పడకు, నువ్వు అనుకున్నది కాదులే. నేను డబ్బు మాత్రమే తీసుకుంటా. సార్ ఎస్. చూడు సితారా, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నీతోనే ఈ సాంగ్ పాడించాలంటే నీ వాయిస్ నువ్వే కొనుక్కోవాలి. నీ వాయిస్కి నువ్వు ఇచ్చే రేట్ ఎంత? మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీకు కష్టం విలువ తెలిసుండదు. ఇలాంటి చోట నా గొంతు పలకదు సార్. హే, నువ్వెక్కువ ఆలోచిస్తున్నావే. వాడుకోకపోతే ఇంకొకడు. అందరూ ఒకేలా ఉండరు కదా.
గోడలకి ఇష్టమైన వాళ్ళ ఫోటోస్ అతికించుకోగానే సరిపోదు. లైఫ్లో వాళ్ళు పడిన కష్టాలను కూడా గుర్తు చేసుకోవాలి. అవి నీకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. జానకి గారు, బాలు గారు రాత్రికి పెద్ద సింగర్స్ అయిపోలేదు. చాలా కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చివరికి వాళ్ళు బాధలో కాచిన ప్రతి కన్నీటి చుక్క ప్రతిఫలమే కొన్ని వేల పాటలు. మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్కి మనకొక పాట ఇచ్చారు. మరి అంత గొప్పవాళ్ళు ఊరికే అవుతారా? ఎక్కువ ఆలోచించకు. నీ వాయిస్ కోసం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు. బాధపడికే, ఏం కాదు, ఓకేనా? హే హాయ్ సీతారా. హాయ్ చందు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? హా. చూసి చాలా రోజులు అయింది. చక్రి ఎక్కడా? చక్రి అన్న లోపల ఉన్నాడు. ఓ ఓకే. లవ్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే, ఇది లాక్షి. హాయ్ చక్రి. హే హాయ్ సీతారా, బాగున్నావా? హా. కూర్చో. అప్డేట్ ఇవ్వు. ఎలా ఉన్నావు? చాలా రోజులైంది చూసి. ఐఎమ్ గుడ్ చక్రి. ఆ మాటలోనే తెలుస్తుందిలే. ఏ చందు, ఆ వైలిన్ తీసుకొని రా. సరే అన్న. అవును, మొన్న వాయిస్ టెస్ట్కి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమవుతుంది, రొటీన్. లైఫ్లో క్యాలెండర్స్ మారుతున్నాయి కానీ లైఫ్ మారట్లేదు. సాంగ్ పాడాలంటే మనీ అడిగాడు. నా వాయిస్ని నేనే కొనుక్కోవాలంట. ఏంటో. డబ్బుతో ఆగాడు, సంతోషించు. సర్లే, ఇవన్నీ కామనే, నువ్వేం పట్టించుకోకు. నువ్వు ఖచ్చితంగా మంచి సింగర్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. అవును, లిరిక్స్ చూసుకున్నావా? అన్నా ఇదిగో అన్నా. హే, ఏమైందిరా? గొంగుల పురుగు అన్నా. ఎందుకు దాన్నంత చిరాగ్గా చూస్తున్నావు? అది అలానే ఉంది. నీకిప్పుడు అది అలా కనిపించవచ్చు, బట్ ఒక 1 వీక్ ఆగి చూడు, అదే ఒక అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. అప్పుడు నువ్వే దాని వెంట పడతావు. నువ్వు చెప్పింది నిజమే సీతారా. సీతాకోచిలుకను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ స్టేజ్లో ఉన్నా కూడా మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉందని ఆ సీతాకోచిలుక గుర్తు చేస్తూనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనందరికీ అందమైన సీతాకోకచిలుక అంటేనే ఇష్టం. దాని ముందున్న గొంగళి పురుగు అంటే మాత్రం ఇష్టం ఉండదు. తప్పులు చేస్తాం, తప్పించుకు తిరుగుతాం, అవి మనల్ని చాలా బాధ పెడతాయి. కానీ ఏదో ఒక రోజు అందులో నుంచి మనం బయటికి రావాలి. అందమైన సీతాకోక చిలకల 1 ఇయర్ అవుతుంది. మనుషులు ఇంకా అలానే ఉంటారంటావా? మారరా? ఖచ్చితంగా మారుతారు. ఆలోచించు. ఎక్కడాగామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఈ సాంగే కరెక్ట్. లిరిక్స్ చూసుకో, ఇంకేం ఆలోచించకు. కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోన రామచిలకకి మెత్తగా రేకు విచ్చెన కొమ్మచాటు కన్నెమల్లికి. కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోన ఎరా బ్లడ్ రాకుండా కొట్టొచ్చు కదరా అన్నా. కొట్టేటప్పుడు వాడే అటు ఇటు పరిగెత్తాడన్నా. ఎరా సైలెంట్గా కుట్టించుకోవచ్చు కదా. చా, మీరు మారర్రా. నా అసలు పేరేంటో తెలుసా? రాజా. దానికి ముందు ఇళయ అని ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? నాకు ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ప్రాణం. అందుకే నా పేరు ఇళయరాజాగా మార్చుకున్నా.
ఏదో ఆయనలాగా మ్యూజిక్ చేయలేకపోయినా ఆయన పేరుకు న్యాయం చేద్దామని నీలాంటి కుర్రోళ్ళని ఎంకరేజ్ చేద్దామంటే మీరేవో నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేస్తారా? నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. సాంగ్ చేసి తీసుకురా, లేదా జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. అరే గుండు, ఇంటి పంపించేరా, పంపించేయి. లేరా నడు పో. వీడేంట్రా ఏదో తేడాగా ఉన్నాడు. రే ఏం కాదులే పదరా. ఏ పోలీస్, రా 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 రా. ఏంటి, ఒక పాట వేసుకోనా? అన్నా ఇప్పుడు ఎందుకన్నా? వాళ్ళు ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఇంత మంచి ట్యూన్ పెట్టుకొని ఏం చేస్తున్నావు గురు? అన్నా ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలన్నా ప్లీజ్. ఇంత మంచి పాట మిస్ చేసుకుంటే మా గురువుగారు నన్ను క్షమించరు. ఎంత కావాలో చెప్పు. చెప్పరా. 5 lakhs. 5 lakhs. అరే గుండు, అన్నా ఇచ్చేయి. సరే. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అవసరం లేదు, సంతకం పెట్టు. ఏయ్ అన్నా మన పోలీసే కదరా, పోండి. థ్యాంక్స్ అన్న. పదరా. ఏ పోలీసు, చిన్న మాట. పెద్దదని చెప్పన్నా వింటాం. రే టైంకి పాట ఇవ్వలేదనుకో. లైవ్ టెలికాస్ట్ చూసాం కదన్నా, అర్థమైంది. పద పద. అవును మరి, నువ్వు పెద్ద ఏఆర్ రెహమాన్, నువ్వు సాంగ్ చేయని దేశం అంతా డ్యాన్స్ చేస్తుంది. పోరా రే. రే, ఇంత డబ్బు ఎవరిచ్చారా? ఎవడిస్తే నీకు ఎందుకురా, నువ్వు సాంగ్ బాగా చేయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు నీ ట్యూన్ కాపీ కొట్టేలోపు నువ్వు సాంగ్ చేసి రిలీజ్ చేయాలరా. వాడెవర్రా నీ స్థానాన్ని డిసైడ్ చేయడానికి? మనం ఎక్కడ ఉండాలి అనేది మన చేతిలోనే ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు. అర్థమైందా? థ్యాంక్ యూ మావా. అరే మరలా మనకు థ్యాంక్స్ ఏందిరా, నీ చక్రితో మాట్లాడా, స్టూడియో సెట్ అయింది, ఇక మన సాంగ్ రికార్డింగ్ చేయడమే ఆలస్యం. కాదురా, అసలు మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నా ట్యూన్కి తగ్గ వాయిస్ కావాలి. తన సాంగ్ ఎలా పాడాలంటే ఏదో గొంతులోంచి వచ్చినట్టు కాదు, తన హృదయంలోంచి పాడాలి. తన పాటని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. వసంత ఋతువులో కూసే కోయిల గొంతులో ఉండాలి మావా. 1,00,000 సీతాకొక చిలుకలు ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉండాలి మామ తన వాయిస్. తన వాయిస్ వినటానికే కాదు, చూడటానికి కూడా బాగుండాలి. అలాంటి వాయిస్ కోసం వెతుకుతున్నా మావా. అరే అయితే ఇన్స్టాల్ పోస్ట్ చేద్దాం, మన సింగర్ కావాలని. చాలా మంది అమ్మాయిలు వస్తారా. అవసరం లేదురా. రే, మొన్న మనము మీ అసగారి ఇంటికి వెళ్ళాం కదా, తన ఇంటి పక్కనే మావా ఎవరు అమ్మాయి పాట పాడుతుంటే విన్నాను. తన గొంతు చాలా అంటే చాలా బాగుంది. నా సాంగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మామ. కానీ తను ఎవరో ఏంటో ఎక్కడుంటుందో తెలీదే. రే అది మన శంకర్ శాస్త్రి ఇల్లురా. అబ్బో ఆయనతో చాలా కష్టం రా. నీ పాట పాడే అమ్మాయి ఎక్కడుందో ఏందో. వీడబ్బా చూడవే ఏం కామెంట్ పెట్టాడో. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. ఇస్తారా? ఫోన్ నెంబర్ ఏంటి? నా అడ్రస్సే ఇస్తా. పనికి మాలలేదవా. ఏం ఆలోచిస్తున్నావు? కాదే, అతను అక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు? మ్యూజిక్ డైరెక్టర్తో అతనికి ఏంటి పని? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఈ నవ్వుకి వేరే అర్థం ఉందిలే. అయినా నీకెందుకే వాడక్కడికి వస్తే?
ఇప్పటికీ ఈ విషయం నాకు 100 సార్లు చెప్పావు. అయినా అందులో ఏముంది? వాడేదో పని మీద వచ్చుంటాడు, వీడెప్పట్లాగే గొడవపడి ఉంటాడు, ఆ సుబ్బు బయట ఎగిండేశాడు, అంతే. అలా అని కాదే, నాకు కాళ్ళ ముందు పడ్డాడు, పాపం కదా. వాడేమో గాని ఇంకాసేపు అయితే నన్ను పాపమంటావు. పద. ఎక్కడికి? ఈరోజు నా ఇన్స్టా ఫ్యామిలీకి బటర్ఫ్లైస్ చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు కానీ లైవ్ ఇవ్వలేదనుకో, ఇంకా చూడు కామెంట్స్లో నన్ను తిట్టి చేస్తారు. పద. అదేంటి ఒక్క బటర్ఫ్లై కూడా లేదు? సరే ఏదో ఒకట్లే, లైవ్ ఆన్ చేసా, ఫోన్ మంచిగా పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన బటర్ఫ్లై వనం అన్నమాట. సో అవన్నీ ఫుడ్కి వెళ్ళాయి, అవి రాగానే మీకు చూపిస్తా, ఓకేనా? నువ్వెంత వెతికినా వాడు కనబడ్డు. వాడు కనిపిస్తే నాకేంటి, కనపడకపోతే నాకేంటి? పదా. అవునా? నైట్ అంతా సావదొబ్బావు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాడిగోలే. మొబైల్ మంచిగా పట్టుకోమంటే వాడి కోసం అటు ఇటు చూస్తున్నావు. అలా ఏం లేదులే, పదా. వావ్, ఇప్పుడు పాడవే. అబ్బా, ఈ పనికి మళ్ళీ ఫోన్ ఇప్పుడు రావాలా? హలో, ఇది తీసుకో. ఇప్పుడు పాట పాడింది ఎవరు? ఎందుకు? పనుంది చెప్పు. అటు వెళ్ళింది అనుకుంటా. అటా?
వీడేంటి పిచ్చోళ్ళ పరిగెడుతున్నాడు? ఓయ్, అక్కడెవరు లేరు. నిజంగా తను అట్టే వెళ్ళిందా? అనుకుంటా, చూడలేదు. ఇంకోసారి తను చూస్తే గుర్తుపడతావా? ఆమె ఫేస్ నాకు బాగా తెలుసు, గుర్తుపడతా. తను ఈసారి కనిపిస్తే నాకు చెప్తావా? చెప్తా. ఎలా చెప్తావు? నువ్వు కనిపించినప్పుడు. ఏడిస్తే నీకేంటి, నాకేంట? నా లవర్ ఏడుస్తుంటే చూస్తూ ఉంటానా? అరే విక్కీ, నీకు ఇంకో వీడియో పంపిస్తున్నా చూడరా. రే, ఆ రీల్ షేర్ చేయటం ఆపరా బాబు. నీ వల్ల నా డేటా అంతా బొక్క. ఆ బొక్కలే చూస్తా, చూడలేకపోతే లేదు. ఈ రీల్ షేర్ చేయడం ఆపడు, నేనే చూడటం ఆపేయాలి. నెట్ ఆఫ్ చేస్తా, చేత్తేదవా. రేయ్, చూపించు. ఈ అమ్మాయి సింగరా? ఎవర్రా ఈ అమ్మాయి? సౌండ్ పెంచు. బాగా తెలుసు, గుర్తుపడతా. తను ఈసారి కనిపిస్తే నాకు చెప్తావా? చెప్తా. ఎలా చెప్తావు? నువ్వు కనిపించినప్పుడు. ఈ అమ్మాయి సింగరారా? అసలు ఎవర్రా ఈ అమ్మాయి? ఈ రోజు ఒక అమ్మాయి గురించి చెప్తుంటాడే, ఆ, ఆ అమ్మాయి. నేను ఇంతకు ముందు విన్న వాయిస్ కూడా ఇదేరా. ఇప్పుడు పాట పాడింది ఎవరు? అటు వెళ్ళింది అనుకుంటా.